శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, చెడిపోయిన వారందరినీ చక్కపరుస్తా అంట, వారిని అభివృద్ధి పరుస్తా అంట. మనం చదువుకున్న మాట చాలాసార్లు మనం విశ్వాసఘాతకులమైపోతూ ఉంటాం. ప్రేమ చూపిన కాడే ద్వేషాన్ని, సంతోషపెట్టిన వారినే దుఃఖపరచడం, మేలు చేసిన వారికే కీడు చేయడం, ఇవన్నీ ఏం పనులు అంటారంటే విశ్వాసఘాతకులు చేసేటువంటి పనులు అంట. అయితే దేవుడు అంటున్నాడు, నా ఎడల మీరు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, దీవించాను, ఆశీర్వదించాను, ఆశీర్వాదాలు కుమ్మరించాను, అన్నీ చేసిన తర్వాత మీరు విశ్వాసఘాతకులైపోయారు. నా మేలునే మీరు మర్చిపోయారు. కాబట్టి నా కోపం మీ మీద చల్లారినట్లుగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్నేహిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, వారిని నేను గుణపరుస్తాను అంటున్నాడు. గుణపరచడం అంటే ఏంటి? వారి గుణం బాగలేదంట, ఆ గుణాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. కొంతమంది బుద్ధులు ఎలాగుంటాయంటే, వారిని మనం ఎంత చక్కగా మంచి రూట్లో నడిపిద్దామని చూసినా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, వంకర త్రోవకు వెళ్ళిపోతూ ఉంటారు. సూటిగా చక్కగా దేవుని మార్గంలో వీరు నడవరనమాట. మనం చక్క చేసి కొద్దీ వాళ్ళు పక్కకు తొలిపోతూ ఉంటారు. ఇట్టి వారిని దేవుడు గుణపరుస్తానంటున్నాడు, వారితో స్నేహం చేస్తానని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మనల్ని దేవుడు స్నేహం చేస్తానంటున్నాడు. దేవుని స్నేహితుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. అతడు నా స్నేహితుడు అన్నాడు దేవుడు. చెప్పండి, అబ్రహామును దేవుడు స్నేహితుడు అన్నాడు. భక్తి కలిగిన వారందరినీ ఈలాగు స్నేహ భావముతో బాగా వారిని ప్రేమించాలి, వారితో ప్రేమగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ అంతా, దేవుని యొక్క మంచితనం అంతా మనకు చూపించాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు. ఆయన గుణలక్షణాలన్నీ కూడా మనలో ఉండాలని, వాటిని చూసి దేవుడు మురిసిపోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు నాకు తెలియజేసిన మాట, పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి మోషేను దేవుడు ఐగుప్తు దేశానికి పంపకముందు ఎందుకు దేవుడు ప్రేరేపించబడ్డాడు అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో యోసేపు బ్రతికినంత కాలం వారు దేవునికి అనుకూలంగా ఉన్నారంట. యోసేపు కొంతకాలం ఆయన రాజ్యం చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వేరొక రాజులు వచ్చి ఇశ్రాయేలీల్ని, ఐగుప్తుల్ని ఏలుతూ ఉన్నారు. ఆ టైంలో మెల్లిగా విశ్వాసం నుండి తొలగిపోయి, ప్రార్థన నుండి తప్పిపోయి, పరిశుద్ధత నుండి తప్పిపోయి, దేవుని యొక్క రూట్ అంతా తప్పిపోయి వారు అపవాదికి చోటు ఇవ్వడం ప్రారంభించి దేవుణ్ణి మర్చిపోయారంట. ఎవరు? ఇశ్రాయేలీలు. అప్పుడు దేవుని కోపం ఎక్కువైపోయి ఐగుప్తీయులకు వారిని అప్పగించేశాడు. ఐగుప్తులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీల్ని చాలా చాలా బాధ పెడుతూ శ్రమల పాలు చేసిన తర్వాత ఇప్పుడు మూలుగుతూ ఉన్నారంట. యెహోవా ఎక్కడున్నావయ్యా? నీ పేరు పెట్టబడినటువంటి నీ ప్రజలమైన మేము ఇంత వ్యాధిని అనుభవిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నావా? ఒకసారి మా మూలుగు, మా కన్నీరు, మా కష్టం చూడయ్యా అని దేవుణ్ణి వారు వేడుకున్నారు. వేడుకున్న తక్షణమే వేడుకుంటే వేడుకోండి, ఏడిస్తే ఏడవండి, మూలిగితే మూలగండి అని ఊరుకున్నాడు. ఆ దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? వెంటనే మోషేను లేపి, నా ప్రియ బిడ్డలు మూలుగుతూ ఉన్నారు, వారి మూలుగంతా విన్నాను, వారి బాధ అంతా విన్నాను, వారి కష్టమంతా విన్నాను. తక్షణమే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేల్ని నడిపించమని మోషేను పంపించాడు.
ఇదే పరిస్థితి ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా జరుగుతుంది. దేవుణ్ణి మర్చిపోయే కొలది, నిర్లక్ష్యం చేసే కొలది దేవునికి కోపం విపరీతంగా మన మీద వస్తూ ఉంటుంది ప్రియులారా. అప్పుడే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా మనం ఏం చేయాలా? కన్నీటితో విలపించాలి. ఇశ్రాయేలుల మూలుగు విన్న దేవుడు మన మూలుగు కూడా వింటాడు. మన కన్నీటిని కూడా చూస్తాడు. మనలో ఉన్నటువంటి అపవిత్రమైన పొరపాట్లన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని, దేవా తప్పైపోయింది, ఇక మీదట నీ మాట ప్రకారం ఉంటానయ్యా, నన్ను, నా ఇంటి వారిని, నాకు కలిగిన సమస్త క్లిష్ట కష్ట పరిస్థితులన్నిటినీ కూడా తొలగించయ్యా అని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి వేడుకోవాలి. అలాగే ఇశ్రాయేలు వేడుకోగానే దేవుడు ఏం చేశాడంట? మోషేను పంపించి ఇశ్రాయేలును విడిపించి ఐగుప్తీయులకు భయం కలిగేటువంటి అద్భుతాలు, సూచక్రియలు చేసి చివరికి ఫరో మాట వినకపోతే ప్రథమ పుత్రులను చంపి తన ప్రియబిడలకు విజయం ఇచ్చినట్టు వ్రాయబడిన. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు ఇవన్నీ జరిగిన తర్వాత చివరిగా దేవుడు చేసేటువంటి కార్యం ఏంటంటే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దేవునికి దూరమైనటువంటి ప్రతి ఆత్మ, ప్రతి ప్రాణం, ప్రతి విశ్వాసి కూడా ఈలాగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ రక్షణానందం, రక్షణ పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, దేవునికి ఇష్టముగా జీవించినప్పుడు, విశ్వాసంతో జీవించినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా జీవించినప్పుడు ఎలాంటి సంతోషం నీ హృదయంలో ఉన్నదో అదంతా నువ్వు కోల్పోయావు కదా. ఇప్పుడు దేవుడు మరలా నిన్ను స్నేహిస్తానంటున్నాడు గనుక ఏం చేయమంటున్నాడు? నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు, సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించు, నన్ను అంగీకరించు, నా ప్రార్థన అంగీకరించు, నన్ను దృఢపరచు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తూచ తప్పకుండా మనం కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు మరలా తిరిగి ఇచ్చి మనల్ని కట్టడానికి ఆయన భూలోకానికి దిగివచ్చాడు. ప్రాణం పెట్టడానికే దిగివచ్చాడు. పడిపోయిన మన జీవితాలను లేవనెత్తడానికే దిగివచ్చాడు. నశించిన మన ప్రాణాత్మ దేహాలను తిరిగి బ్రతికించటానికి దేవుడు భూలోకానికి దిగివచ్చి ప్రాణాన్ని అప్పగించాడు. ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడా చేయడా చెప్పండి? తప్పకుండా చేస్తాడు. అది విద్య అయినా, బుద్ధి అయినా, ఉద్యోగమైనా, వివాహమైన, సంతానమైన, ఆరోగ్యమైన, లేకుంటే ఇంకే ప్రాబ్లం అయినా సరే తూచ తప్పకుండా వీటన్నిటిని కూడా క్లియర్ చేసి మరలా రక్షణానందంతో మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దరిద్రతలో నుండి ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. తర్వాత చెడిపోయిన ప్రతి వారి జీవితాన్ని చక్కపరిచి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి తన మహిమను కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి తీరని సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి ఇట్టి ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.